హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అరుణ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే నేను అరిసెలు చేసుకుంటున్నాండి. ఇది ఓవర్ నైట్ నానబెట్టుకున్న రేషన్ బియ్యంతో అయితే ఇంకా బాగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. రేషన్ బియ్యం అయితే అరిసెలకు నైట్ మొత్తం నానబోసుకున్న ఉదయం కొంచెం బట్ట మీద ఆరబోసుకుంటే తేమ మొత్తం పోతుంది. తర్వాత మిల్లులో పట్టించుకుంటే బాగుంటుంది, లేకపోతే మనం రోట్లనైనా చేసుకున్న సూపర్ వస్తుంది. ఇంకా రోటీ కన్సిస్టెన్సీలో మంచిగా వస్తుంది. కానీ నేను కొన్ని చేస్తున్నా కాబట్టి మిక్సీకి వేసుకుంటున్నా. వీటిని మిక్సీకి వేసుకోవాలి. అరిసెలు నా పద్ధతిలో నేను ఎట్లా చేస్తానో మీకు చూపిస్తున్నా, చూడండి. ఓకేనా? ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందాం. నేను పావుసేరు బియ్యం తీసుకున్నాండి. పావుసేరు బియ్యానికి బెల్లం ఎంత వేసుకోవాలంటే 150 గ్రాముల బెల్లం వేసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ చక్కెర వేసుకోవాలి. చక్కెర ఇష్టం లేని 200 గ్రాముల బెల్లం వేసుకోవచ్చు. రెండు కలిపితే టేస్ట్ బాగుంటుందని నేను అట్లా వేసుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్? కేజీ బియ్యం తీసుకుంటే 750 అట్లయినా, లేకపోతే 800 అన్నా బెల్లం వేసుకోండి కేజీ బియ్యం తీసుకుంటే. మిక్సీ గిన్నెలు వేసుకున్నాం కదా, మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు చూసిరు కదా, మెత్తగా పౌడర్ చేసుకుందాం. చూడండి, పిండి పొడిగా ఎట్లా ఉందో. ఇట్లా మనం ఇట్లా అంటే ఇట్లా మంచిగా పడాలి, అప్పుడు అరిసెలు మంచిగా వస్తాయి. ఓవర్ నైట్ చెప్పినా కదా, ఎప్పుడు నానబోసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలనేది. కొంతమంది అయితే 24 గంటలు నానబోసుకుంటారు, ఎవరి పద్ధతి వాళ్ళది. ఓకేనా? నైట్ మొత్తం నానబోసుకున్నా కూడా చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. ఇప్పుడు మనం తప్పకుండా జల్లి పట్టుకోవాలి. మనం ఎట్లా పట్టుకున్న పిండిని జల్లి పట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జల్లి పట్టుకోవడానికి ప్లేట్ పెట్టుకున్నాం కదా, లాస్ట్ దాకా అయిపోయింది కదండి. చూడండి మొత్తం ఇంకో ఇట్లా మనం అంటే ఇట్లా అయ్యేటట్టుగా ఉండాలి. ఇట్లా ముద్ద అయ్యేటట్టు, మనం ఇట్లా ఒత్తితే ముద్ద అయ్యేటట్టు ఉండాలి. అప్పుడు అరిసెలు మంచిగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు తర్వాత ప్రాసెస్కి వెళ్ళిపోదాం. మధ్యలో టిప్పులు ఉంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఈజీగా మనం ఎంత అర్థం కాని వాళ్ళకైనా ఎంత ఈజీగా ఉంటుందో మీకు అర్థమవుతుంది నా వీడియో చూసిన తర్వాత. సింపుల్ పద్ధతిలో సూపర్ టేస్ట్ అరిసెలు. స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇప్పటివరకు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. ఓకేనా? జ్వరం వచ్చింది ఫ్రెండ్స్, నిన్న తిండి లేక మాట కూడా అట్లా పోతుంది అన్నట్టు. మనం ఇక నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో టిప్పులు ఉంటాయి. అరిసెలు టేస్ట్గా ఉండాలంటే ఏమేమి వేసుకోవాలనేది. ఓకేనా? ఇప్పుడు దానికి సరిపడా బెల్లం అంతా మనం తీసుకున్నాక, తీపి ఎక్కువ తింటాం అనుకునే వాళ్ళు సరి తీసుకోవచ్చు. బెల్లం కరగడానికి కొంచెం అంతా వాటర్ వేసుకుందాం. కొంచెం లైట్గా వేస్తే సరిపోతుంది. ఇంత మాత్రం చక్కెర వేసుకుంటున్నాం, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఎవరిష్టం వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్? పాకాన్ని మాత్రం మీడియంలో సిమ్లో పెట్టి మరిగించుకోవాలి. అప్పుడే మనకు పాకం మంచిగా వస్తుంది. పాకాన్ని మాత్రం ఆపకుండా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. పాకం అయ్యిందో లేదో తెలుసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో నీళ్ళు పోసి కొద్దిగంత పాకం తీసుకొని ఈ నీళ్ళల్లో వేసుకున్నాం కదా పాకాన్ని. చూడండి
ఇట్లా గడ్డ కడితే మనకు పాకం అయినట్టు. నీళ్ళలో వేసిన ఇట్లా చూడండి, మళ్ళీ నీళ్ళలో వేసిన పాకాన్ని ఇట్లా గడ్డ కడితే మనకు అప్పుడు అరిసెలకు పాకం మంచిగా ఈజీగా రెడీ అయినట్టు. ఈ దశలోనే కొన్ని నువ్వులు వేసుకుందాం. నువ్వులు అద్దేటప్పుడైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నా నేను పాకంలో. తర్వాత నువ్వులు. ఇప్పుడు పిండిని వేసుకుందామండి. ఇక ఇద్దరు ఉండాలి పాకానికైతే కంపల్సరీగా. నాకైతే ఇద్దరు లేరు కానీ నేను ఒక్కదాన్నే చేస్తున్నా. ఒకరు వేస్తుంటే ఒకరు కలుపుతుండాలి. పాకలు చేసేటప్పుడు, అరిసెలు చేసేటప్పుడు కంపల్సరీగా ఇద్దరు ఉండాలి. కానీ నాకు హెల్పింగ్ లేరు కాబట్టి ఇంకా నేను అన్నీ నేనే చేస్తాను. ఇట్లా మంచిగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకొని కొద్దిసేపు అట్లా చల్లారబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి మనం. ఈలోపు నూనె పోసుకున్నా కదా, నూనె వేడవుతుంది. అంతా పాకమంతా పీల్చేసుకుంది కదా పిండి. ఇప్పుడు ఇట్లా తీసుకోవాలి. మీరు ఎప్పుడైనా అరిసెలు చేసేటప్పుడు కొంచెం అంతా పొడి పిండి మాత్రం తప్పకుండా పక్కకు పెట్టుకోవాలండి. లేకపోతే ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఎంతో ట్రైనింగ్ ఉంటే తప్ప అది మటిగా చెప్పలేము. పాకం లూజ్ అయిందనుకో, మీరు పొడి పిండి పక్కకు పెట్టుకుంటే పాకం లూజ్ అయినా పోసుకోవచ్చు. కంపల్సరీ కొంచెం అంత పొడి పిండి మాత్రం పక్కకైతే పెట్టుకోవాలి. చల్లారినాక ఈ మాత్రం ఉండలు చేసుకొని ఇప్పుడు అరిసెలు ఒత్తుకుందాం. మనం చేసేది ఏదైతుందో దానికి కొద్దిగంత నెయ్యి రాసుకొని, మనది ఇది ఉంది కదా ఈ పిండి, ఇంత మాత్రం ఒత్తుకోవాలి. మనం ఏ సైజు చేసుకుంటామో ఆ సైజు ఒత్తుకోవాలి. అంతే. ఇప్పుడు తీసి నూనెలో వేసేసుకుందాం. దీన్ని ఇప్పుడు తీసేసుకుందాం. ఇంతే వచ్చింది కదా, నూనెలో వేసేసుకుందాం. ఇక మెల్లమెల్లగా పొంగుతుంది చూడండి. పొంగితేనే అరిసెలు మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు, పూరిలాగా పొంగుతుంది చూడండి. అప్పుడు మనకు అరిసెలు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అని అర్థం. ఒక్కదాన్ని అయిపోయినా కాబట్టి తీయడం వేయడం కష్టమవుతుంది. తీయడం వేయడం నాకు తీయడానికైతే వీలైతలేదు. ఇప్పుడు తీసేసుకుందాం. లాస్ట్ వరకు వచ్చేసినాయి.